హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు నా మేకప్ చూడబోతున్నారు. బేసికలీ మేకప్ హాల్ నా దగ్గర ఏముందని చెప్పి. సో ఐమ్ ట్రావెలింగ్ సమ్వేర్ అనమాట. మేబీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఐ మైట్ బీ ఇన్ కెనడా. సో నేను కెనడా వెళ్ళే ముందు నా మేకప్ అంతా ప్యాక్ చేసుకుంటున్నా. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్. ఇట్లా మొత్తం ఒక టేబుల్ మీద పెట్టేసి ఉంది. సో ఐ థాట్ ఎట్లానో నేను ప్యాక్ చేస్తున్నాను కదా, వై నాట్ ఫిల్మ్ ఏ వీడియో అని చెప్పి. ఎందుకంటే మీలో నన్ను చాలామంది అడిగారు నేను ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను అని చెప్పి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను ఎక్కువ సోచ్ చెప్పను, నాకు ఈ వీడియోని పెద్ద లాంగ్ వీడియో తీయాలని లేదు. సో నేను ఫటాఫట్ చూపించేస్తాను నా దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అయితే ఐ మెన్షన్ దెమ్ ఆర్ ఎల్స్ వీడియో అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రైమర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. నా ఫేవరెట్ ప్రైమర్ ఇది అనమాట, ELF వాళ్ళది. దిస్ ఇస్ సూపర్ స్టిక్కీ, సూపర్ నైస్. అండ్ దిస్ వన్ నాకు ఈ బ్రాండ్ పేరు ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలీదు, బట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ థాయిలాండ్. నేను వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేసా, ఇట్స్ ఓకే. సో ఐ హ్యావ్ దిస్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ దిస్ బ్రాండ్ కాల్డ్ ఎంబ్రాల్ వాట్ ఎవర్, చూసారు కదా ఇది. దిస్ వన్ గివ్స్ యూ దట్ పర్ఫెక్ట్ బేస్. లైక్ ఇట్లా కేకీగా అవ్వదు మీ మేకప్ ఏమి, అండ్ మేకప్ సరిగ్గా సెట్ అవుతుంది అనమాట స్కిన్ మీద. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ప్రైమర్స్ ఐ హ్యావ్. నేను ఎక్కువైతే ఇది యూస్ చేస్తా నిన్న స్కిన్ కేర్ అంతా చేసుకొని, లైక్ అలా ఉన్నప్పుడు మార్నింగ్ మేకప్ వేసుకుంటే. ఆల్రెడీ నాకు స్కిన్ కేర్ చేసుకోవద్దు అవ్వలేదు ఆ రోజు, ఐమ్ జస్ట్ వేరింగ్ లైక్ వెరీ లైట్ మేకప్ అంటే ఐ విల్ గో విత్ దిస్ వన్. సో that's all for the primers. And for color corrector I use this one. Basically ఇది లా గర్ల్ నుంచి, LA గర్ల్ నుంచి. సో నేను బేసికలీ ఎక్కువ కలర్ కరెక్టర్స్ వాడను. ఇఫ్ ఐ హ్యావ్ టు ఐ యూస్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు కన్సీలర్స్. సో నా దగ్గర చాలా కన్సీలర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ మై లీస్ట్ ఫేవరెట్ వన్. ఇది చాలా ఫేమస్ కదా, ఈ టార్ట్ షేప్ కన్సీలర్, టార్ట్ షేప్ టేప్ కన్సీలర్. బట్ ఫర్ సమ్ రీజన్ ఇది చాలా ఫాస్ట్గా ఆక్సిడైజ్ అయిపోయింది. బేసికలీ కన్సీలర్స్ అండ్ ఫౌండేషన్స్ ఆక్సిడైజ్ అవుతాయి, కానీ చాలా క్విక్గా అయింది. అండ్ ఏమో నాకు అంత నచ్చలేదు, ఇట్స్ నాట్ వర్త్ ద హైప్ అనిపించింది. అండ్ ద అదర్ కన్సీలర్ ఐ రియలీ లవ్డ్ ఇస్ దిస్ వన్. This is from NARS. This is in the shade Impossible Dream. See this one, if you can see it. It's called Impossible Dream. ఇట్లా మీకు అట్లా న్యాచురల్ మేకప్ కావాలి, ఇట్లా మంచిగా ఉండాలి అనిపిస్తే దిస్ ఇస్ ద వన్. అండ్ నా రీసెంట్ ఫేవరెట్ వచ్చి ఈ హుడా బ్యూటీ కన్సీలర్ అనమాట. ఇది నిన్న పెళ్ళప్పుడు తీసుకున్నా. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ క్యారమెల్ కార్న్ 5. దిస్ ఇస్ లైక్ వావ్ గైస్. నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాక నార్స్ అసలు యూస్ చేయలేదు, బికాస్ ఇట్ బ్లెండ్స్ వెరీ స్మూత్లీ, ఇట్లా మంచి ఫినిష్ ఇస్తుంది అనమాట. దిస్ వన్ ఇస్ సూపర్ గుడ్. దీని తర్వాత ఐ విల్ గో ఆన్ టు స్కిన్ టెన్స్, బికాస్ ఆన్ డైలీ బేసిస్ మనం ఫౌండేషన్ యూస్ చేయం కదా. ఇప్పుడు ఎవ్రీడే బేసిస్ ఫౌండేషన్ యూస్ చేయము, అట్లీస్ట్ నేను యూస్ చేయను. నాకు ఎక్కువ స్కిన్ టెన్స్ అంటే ఇష్టం. ద ఫస్ట్ స్కిన్ టెంట్ ఐవ్ యూస్ దిస్ ఫ్రమ్ సమ్మర్ ఫ్రైడేస్. ఫేవరెట్ స్కిన్ టెంట్ అనమాట సమ్మర్ ఫ్రైడేస్ నుంచి. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 5. ఓ మై గాడ్, ఫోకస్. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 5. ఇది నా సెకండ్ బాటిల్. దిస్ వన్ ఇస్ ఎంటీ. సో ఇది ఇండియాలో దొరకదు సాడ్లీ. ఎవరన్నా అబ్రాడ్ నుంచి వస్తుంటే తెప్పించుకోండి, ఇట్స్ రియలీ వెరీ నైస్. అండ్ ఐ గాట్ దిస్ ఐ గాట్ దిస్ స్కిన్ టెంట్ ఫ్రమ్ ఫెంటీ బ్యూటీ. ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ కంపారిటివ్లీ ఐ లైక్ సమ్మర్ ఫ్రైడేస్ బెటర్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఫౌండేషన్స్. నేను ఎక్కువ ఫౌండేషన్ పర్సన్ కాదు. ఫస్ట్ నా దగ్గర ఈ ఎస్టే లాడర్ది ఈ ఫౌండేషన్ ఉండేది, డబుల్ వేర్ అనుకుంటా. ఇది యూస్ చేసేదాన్ని, ఎక్కువ అసలు యూస్ చేయాలి. ఇఫ్ యూ సీ లైక్ చాలా కొంచెం. దాని తర్వాత నా పెళ్ళి కోసం ఐ గాట్ దిస్ నార్స్ ఫౌండేషన్. దిస్ వన్ ఈజ్ రియలీ గుడ్. బట్ డైలీ బేసిస్ ఫౌండేషన్ వాడను అనుకుంటే, లైక్ డైలీ బేసిస్ మీద ఫౌండేషన్ అక్కర్లా, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ నార్స్ ఎనీథింగ్ యూ వాంట్. సో దిస్ ద వన్ ఐ యూస్డ్. అండ్ తర్వాత విల్ మూవ్ ఆన్ టు బ్లషెస్. చిన్న డిస్క్లైమర్, నాకు బ్లషెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ దెమ్. సారీ గైస్. సో నేను రీసెంట్గా చాలా బ్లషెస్ పడేసాను కూడా, ఎక్స్పైర్ అయిపోయినాయి అనుకొని. బట్ నా దగ్గర ఉన్న కొన్ని మీకు చూపిస్తాను. సో దిస్ వన్ ఇస్ ఫర్ ద డైలీ, లైక్ ఎవ్రీడే
నీకు బ్లష్ కావాలి అంటే దిస్ ఇస్ బెనిటెన్ ఫ్రమ్ బెనిఫిట్. దిస్ ఇస్ ఇన్ ద షేడ్, వాట్ షేడ్ ఆర్ యూ ఇన్? నాకు దొరకట్లేదు గైస్, బట్ యా, ఐ థింక్ యూ గాట్ దిస్. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఫోకస్. దిస్ ఇస్ ఫ్రమ్ బెనిటెన్. ఇది బాగుంటుంది, చాలా వాటరీ కన్సిస్టెన్సీ. అండ్ ద నెక్స్ట్ ఫేవరెట్ బ్లష్ ఐ హ్యావ్ ఇస్ రేర్ బ్యూటీ. ఇది కూడా ఎవ్రీడే యూస్కి లైక్ ఇట్లా క్రీమీగా ఉంటుంది అనమాట, ఎవ్రీడే వాడటానికి బాగుంటుంది. ఐ యూజువల్లీ మిక్స్ దిస్ అండ్ దట్ బెనిటెన్ వన్ ఫర్ దట్ ఇట్లా మంచి పాప్ కోసం, పాప్ ఆఫ్ కలర్ కోసం. అండ్ ఇఫ్ ఐమ్ గోయింగ్ సమ్వేర్ లైక్ ఏమైనా పార్టీస్ కానీ పెళ్ళి ఫంక్షన్స్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఫుల్ ఫేస్ మేకప్ వేసుకుంటాం కదా, ఫౌండేషన్ అంతా వేసుకొని, అప్పుడు ఐ వుడ్ లైక్ టు గ్లో విత్ దిస్ బ్లష్. దిస్ ఈస్, ఓ గాడ్, ఫోకస్. దిస్ ఈస్ ఫ్రమ్ గూచీ. ఇది ఈ పింక్ సిల్కీ రోజ్ అనే షేడ్లో ఉంది. మై గాడ్, దిస్ ఇస్ ద బెస్ట్ 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 బ్లష్ అనమాట. అండ్ యా, దిస్ యూస్ టు ఓ మై గాడ్, నాకేమైంది? దిస్ యూస్ టు బి మై ఫేవరెట్ బ్లష్ ఫ్రమ్ రేర్ బ్యూటీ. ఇది ఒక డార్క్ ఆరెంజ్ షేడ్ అనమాట, గ్రేట్ఫుల్ అనే షేడ్లో. లైక్ ఇది అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది, లైక్ నో మ్యాటర్ వాట్. దిస్ ఇస్ వెరీ నైస్ గాయస్. ఐఎమ్ రియలీ స్ట్రెస్డ్ అవుట్. నేను ఇంకో 2 daysలో ట్రావెల్ చేయాలి అండ్ ఐ హ్యావ్ నథింగ్ ప్యాక్డ్, నథింగ్ లిటరలీ. సో యా, దిస్ వన్ ఇస్ గ్రేట్. బట్ ఈ ఫార్ములా చాలా థిక్గా ఉంటుంది, యూ హ్యావ్ టు లైక్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఇది నాకు సఫోరాలో బర్త్డే గిఫ్ట్ లాగా ఎలా వచ్చినట్టుంది. టు బి ఆనెస్ట్, ఐ నెవర్ రియలీ యూజ్ దిస్, కానీ ఇది ఫేమస్ అని నాకు తెలుసు. సో దిస్ వన్, ఓ గాడ్, ఇది ఎట్లా మర్చిపోయాను. ఇది ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు నేను పడేయాలి దీన్ని. బట్ దిస్ వన్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పౌడర్ బ్లషెస్. మీకు కావాలంటే ప్లీజ్ డూ చెక్ దిస్ అవుట్. ఇది బెనిఫిట్ నుంచి. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ ఫైండ్ చేయలేకపోతున్నానంటే, యా, స్ట్రాబెరీ పింక్ బ్లష్ అని ఉంది, మేబీ అదే షేడ్ అనుకుంటా. సో దట్స్ ఆల్ ఫర్ ద బ్లషెస్. ఐ థింక్ నోప్, వి హ్యావ్ దిస్ వన్. ఇది ఫ్లవర్ నోస్ అని చెప్పి, ఐ థింక్ ఇది ఒక కొరియన్ బ్రాండ్ అనుకుంటా. అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండ్ అయింది. సో నేను ఆర్డర్ చేసాను. ఇది బ్లష్ కమ్ హైలైటర్ అనమాట, బ్లష్ అండ్ హైలైటర్. కానీ ఇది మన స్కిన్ టోన్స్ మీద కాదు, ఇట్లా పేల్గా ఉంటారు కదా, పేల్ వైట్, ఇట్లా కొరియన్ స్కిన్ టోన్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనుకుంటా. దిస్ రియలీ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ. మేబీ ఐ జస్ట్ త్రో దిస్ వన్, ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఐ నో ఇట్ డజంట్ వర్క్అవుట్. సో అంతే అనుకుంటా బ్లషెస్కి. అండ్ బేకింగ్ పౌడర్ నేను టు బి ఆనెస్ట్ ఎక్కువ యూస్ చేయను. నేను ఈ చార్లెట్ టిల్బరీ సెట్టింగ్ పౌడరే యూస్ చేస్తా. బట్ దిస్ వన్ ఐ గాట్ లైక్ ఫ్రమ్ సఫోరానే, ఏదో బర్త్డే గిఫ్ట్ ఆర్ సంథింగ్ ఏదో వచ్చింది. దిస్ ఈస్ ఫ్రమ్ Laura Mercier, బట్ ఐ హ్యావెంట్ యూస్ దిస్ వన్. ఇంతే ఉంది. ఐ మైట్ లైక్ త్రో దిస్ వన్ యాజ్ వెల్. ఇది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, ఒక 2 years బ్యాక్ వచ్చినట్టుంది. యా, ఇది నేను కొత్తగా కొన్నాను అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ రెవల్యూషన్ మేకప్. ఇది బనానా షేడ్, బనానా లూజ్ పౌడర్. సో నేను ఒకసారి ట్రై చేసా, బట్ నాకు అంత వర్క్ అవ్వలేదు అనుకుంటా, ఈ బేకింగ్ టెక్నిక్ అంతా. మేబీ నాకు రాలేదేమో. సో దట్స్ ఆల్ ఫర్ ఆల్ ది బేకింగ్ పౌడర్స్ అండ్ సెట్టింగ్ పౌడర్స్. అండ్ నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఓకే, ఐ షో యూ సెట్టింగ్ స్ప్రేస్. నా ఫేవరెట్ ఎవ్రీడే సెట్టింగ్ స్ప్రే వచ్చేసి చార్లెట్ టిల్బరీ వాళ్ళది. దిస్ ఈజ్ లైక్ అమేజింగ్ ఐస్. హైడ్రేటింగ్గా ఉంటుంది. మీరు మేకప్ అయిన తర్వాత యూస్ చేయొచ్చు సెట్టింగ్ స్ప్రేస్ని. ఎందుకు అటు ఫోకస్ అవుతున్నాం? సో యా, మీరు మేకప్ అయిన తర్వాత యూస్ చేయొచ్చు, మేకప్ ముందు కూడా యూస్ చేయొచ్చు, ఈజీగా బ్లెండ్ చేసుకోవడానికి. సో ఐ లైక్ దట్ వన్ లిటిల్ టూ మచ్. అండ్ తర్వాత ఐ యూస్ టు లవ్ దిస్ అర్బన్ డికే వన్. ఇది కూడా చాలా బాగుంటుంది, కానీ బట్ నాకు దీని ఫ్రేగ్రెన్స్ కొంచెం ఇట్లా గట్టిగా అనిపిస్తుంది. ఆ చార్లెట్ టిల్బరీ అది ఉండదు. సో ఐ లైక్ దట్ వన్. ఈవెన్ దిస్ వన్ ఇస్ రియలీ గుడ్ మీకు లాంగ్ లాస్టింగ్ మేకప్ కావాలంటే. నా పెళ్ళి కోసం ఐ గాట్ దిస్ వన్. టు బీ ఆనెస్ట్, ఓన్లీ ఆ పెళ్ళి అప్పుడే వాడా, తర్వాత యూస్ చేయలేదు. సో దిస్ ఇస్ ద వన్. నాకు ఈ బ్రాండ్ ఏమంటారో ప్రస్తుతానికి చదవడం రావట్లేదు. ఇట్స్ వన్ సైజ్ యాస్. సో క్రాంకీ. సో దట్స్ ఆల్ ఫర్ సెట్టింగ్ స్ప్రేస్. అండ్ ఐ షాడోస్కి నేను పెద్ద ఐ షాడో పర్సన్ కాదు, బట్ పెళ్ళప్పుడు ఐ వెంట్ లిటిల్ ఓవర్ బోర్డ్ అండ్ గాట్ దిస్ గోల్డెన్ ప్యాలెట్ ఫ్రమ్ నటాషా డెనోనా. ఐ డోంట్ నో ఇఫ్ హర్ నేమ్ ఇస్ దాట్, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ప్యాలెట్ అనమాట. లైక్
see, look at the shades. But sadly నేను దీనికి అంత న్యాయం చేయలేదు, ఓన్లీ పెళ్లి రోజు వాడా. I know it's impulsive purchase అని. And I also got these eyeshadows from Armani. లైక్ ఇది ఎవ్రీడే బాగుంటుంది, బట్ నేను అసలు ఐషాడోస్ ఎవ్రీడే వేసుకోను, అసలు ఎవ్రీడే కదా అసలు వేసుకోను. బట్ ఐ హ్యావ్ దిస్, ఐ థింక్ ఐ మైట్ గివ్ దిస్ టు సమ్వన్ హూ యూస్ దెమ్. సో ఈ 3. అండ్ నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఐ రియలైజ్డ్ నా దగ్గర అన్ని బ్రౌన్ ఐషాడో ప్యాలెట్స్ ఉన్నాయి, పింక్లో ఏం లేదని చెప్పి. సో ఐ గాట్ దిస్ ప్యాలెట్. ఇది పెద్ద బ్రాండ్ ఏం కాదు, బట్ ఇట్స్ వెరీ నైస్, అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఐ గాట్ దిస్ వన్. So that's all for the makeup, I guess, guys. Yeah, highlighter. ఎంతమందికి ఇష్టం highlighters? I love highlighters. So I have this Hourglass one. This is extremely good anamata. I love this one. And I think I have Bobbi Brown one as well, but ikkadekado kalisipoyinattundi. Ikkada undi. Yeah. ఇది కూడా బాగుంటుంది, బట్ కంపారిటివ్లీ నాకు Hourglass ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ రేర్ బ్యూటీ హైలైటర్, ఇది బాగుంటుంది చాలా. దిస్ ఈస్ ఇన్ ద షేడ్ ఫ్లాంట్. దిస్ వన్ ఈస్ రియలీ టూ గుడ్. అండ్ బాడీ హైలైటర్కి నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఐ గాట్ దిస్ వన్ ఫ్రమ్ సమ్ ర్యాండమ్ స్టోర్ అనమాట, లైక్ సమ్ ర్యాండమ్ స్టోర్. ఇట్లా ఊరికే అప్పుడప్పుడు ఇట్లా బాడీ హైలైటర్ చేసుకోవడానికి, బట్ ఐ నెవర్ రియలీ యూజ్డ్ ఇట్. అంటే ఇంట్లో ఊరికే మేము ఆడుకోవడానికి యూస్ చేసా కానీ ఇప్పుడు బయటికి యూస్ చేయలేదు. సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద మేకప్ నౌ. అండ్ షుడ్ ఐ షో యూ మై పర్ఫ్యూమ్స్ యాజ్ వెల్? యా, వై నాట్. నేను నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇది ఈ సెయింట్ లారెంట్ పర్ఫ్యూమ్ గైస్. నాకు చాలా ఇష్టం. సెయింట్ లారెంట్ బ్లాక్ ఓపియం ఇది. కానీ వినోద్కి ఈ స్మెల్ ఎందుకో నచ్చదు. ఆ రీజన్తో నేను ఇండియా వచ్చాక ఇది ఎక్కువ వాడటం మానేశాను. సో యా, దాట్స్ మై టాప్ ఫేవరెట్ పర్ఫ్యూమ్. అండ్ తర్వాత దిస్ Chanel one. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎవ్రీడే బేసిస్. చూసినట్టు ఇట్స్ ఆల్మోస్ట్ డన్, నేను మొత్తం కంప్లీట్ చేసేసాను. అండ్ మై రీసెంట్ ఫేవరెట్ ఇస్ దిస్ YSL one. దీనికి ఇది ఉండాలి, నేను పీకేసాను. ఇట్లా ఉంటుంది, లైక్ దిస్ ఇస్ ద ప్రాపర్ వే టు షో యూ. యా, ఇది నా రీసెంట్ ఫేవరెట్. ఇది చాలా బాగుంటుంది, లైక్ ఇట్ హ్యాస్ దట్ వెనీలా నోట్ అనిపిస్తుంది నాకు. I can't fix my camera properly, guys. Yep. So, and I also have this Valentino with the gifter. To be honest, నాకు అంత నచ్చలేదు. So this is the perfume. ఇది Valentino నేనా? No guys, ఇది కూడా YSL. నేను అసలు దీన్ని తెచ్చిన రోజు కొంచెం ఇట్లా స్ప్రే చేసుకున్నా, బట్ I don't like this so much. అండ్ ఇది YSL ఇంకొక ఏమంటారు, ఇంకొక ఫ్రేగ్రెన్స్. యా, ఇది బాగుంటుంది, ఇట్ స్మెల్స్ అమేజింగ్. యా, బట్ ఐ లైక్ ద అదర్ వన్ బెటర్. సో ఇవి నా ఫేవరెట్స్. అండ్ ఇది, సో నేను అనుకున్నా నా పెళ్ళికి నాకు కొత్త పర్ఫ్యూమ్ కావాలి, ఎప్పుడు వాడనని. ఐ గాట్ దిస్ పర్ఫ్యూమ్ ఫ్రమ్ రెప్లికా, బీచ్ వాక్ అని చెప్పి. నేను పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికీ ఇదే యూస్ చేసా. లైక్ యా, నాకు ఈ స్మెల్ చూస్తే నా పెళ్ళి ఈవెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. సో ఆల్ దట్ వెడ్డింగ్ టైమ్ ఫన్, వెడ్డింగ్ టైమ్ మెస్ అంతా. సో దిస్ ఈజ్ వన్ స్పెషల్ పర్ఫ్యూమ్. నేను అసలు ఇది డైలీ బేసిస్ అస్సలు వాడను. ఐ ఆల్సో హ్యావ్ దిస్ పర్ఫ్యూమ్ లోషన్. ఇది మగ్లర్ నుంచి అనమాట. సో ఇదేంటంటే బేసికలీ మన పర్ఫ్యూమ్ కొట్టే పాయింట్స్ ఉంటాయి కదా, ఇట్లా బ్రెస్ట్ మీద, నెక్ మీద అంతా. ఇది రాసుకొని దీని మీద పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఐ డోంట్ రియలీ లైక్ దిస్ పర్ఫ్యూమ్ ఎనీమోర్. సో నేను ఆ పర్ఫ్యూమ్ పడేసాను. సో దాట్స్ ఆల్ ఫర్ ద మేకప్. అండ్ లిప్స్టిక్స్కి నా దగ్గర ఈ హ్యూజ్ బ్యాగ్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి. లైక్ ఈ పెద్ద జిప్లాక్ బ్యాగ్ నిండా లిప్స్టిక్స్, లిప్ లైనర్స్, లిప్ ఆయిల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దిస్. నాకు మీకు ఇది ఒక్కొక్కటి చూపించి ఈ వీడియోని ఇంకా లెంత్ పెంచాలని లేదు. సో నేను నా ఫేవరెట్ లిప్ ప్రొడక్ట్స్ చూపిస్తాను, ఒక 2 or 3 మై మోస్ట్ ఫేవరెట్ అన్నట్టు. సో యా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ లిప్ లైనర్. ఇది హుడా బ్యూటీ నుంచి రిచ్ బ్రౌన్ షేడ్లో. మీరు కనుక లిప్ లైనర్స్ యూస్ చేయకపోతే స్టార్ట్ యూజింగ్ ఇట్ గర్ల్స్. ఎందుకంటే నేను చెప్తున్నాను, లిప్ లైనర్స్ చేంజ్ ఎవ్రీథింగ్. మీరు నార్మల్గా లిప్స్టిక్ పెట్టుకునేదానికి, లిప్ లైనర్ యూస్ చేసి లిప్స్టిక్ పెట్టుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో జస్ట్ లిప్ లైన్ చేసుకొని యూ కెన్ గో విత్ లిప్ ఆయిల్, లిప్స్టిక్, ఎనీథింగ్. ఇట్లా మంచి డిఫైన్గా కనిపిస్తాయి అనమాట.
సో లిప్ లైనర్స్లో నా ఫేవరెట్ హుడా బ్యూటీ వాళ్ళవి అండ్ NYX వాళ్ళే కూడా బాగుంటాయి. సో ట్రై వాట్ ఎవర్ యూ వాంట్. నా ఫేవరెట్ లిప్స్టిక్ నార్స్ నుంచి అనమాట. ఐ యూస్ దిస్ ఫర్ లైక్ 2 years నుంచి ఐ కెప్ట్ ఆన్ బయింగ్ దిస్ వన్. నా ఫ్రెండ్స్ అందరికీ నేను గిఫ్ట్ చేశాను ఇది. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ సంబడీ టు లవ్. లైక్ మంచి న్యూడ్ లిప్స్ ఇస్తుంది దిస్ వన్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. రియలీ కాంట్ ఫైండ్ గైస్. యప్, ఇది మ్యాక్ నుంచి వివా ఈక్వాలిటీ అని ఈ షేడ్ కూడా మంచి న్యూడ్ షేడ్ ఇస్తుంది, న్యూడ్ బ్రౌన్ షేడ్. దిస్ వన్ ఇస్ గుడ్ టు. అండ్ లిప్ ఆయిల్స్లో నాకు డియోర్ వాళ్ళ లిప్ ఆయిల్ ఇష్టం. ఇది బాగుంటుంది. దీని డ్యూప్ ఉంటుంది గైస్, NYXది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, కానీ ప్రైస్ వేరియేషన్ అయితే చాలా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై గ్లాసెస్ ఫ్రమ్ NYX. అండ్ యా, దీస్ ఆర్ మై లైక్ ఫేవరెట్ లిప్ ప్రోడక్ట్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ టు డిగ్ ఇన్. నాకు ఇంకా సోది చెప్పి ఈ వీడియోని ఎక్స్టెండ్ చేయాలని లేదు. ఐ థింక్ దాట్స్ ఆల్. ఓ యా, మీకు మస్కారా చూపిలే, ఐ ప్రొడక్ట్స్ చూపిలే కదా. యా, ఈ బెనిఫిట్ నుంచి దిస్ మస్కారా గివ్స్ యూ దట్ లాంగ్ గ్లాషెస్ ఫీల్, ఇట్లా గ్లాష్ వేసుకున్నట్టు. దిస్ వన్ ఇస్ ద బెస్ట్. ఆర్ మెబుల్ అండ్ యా, ఈ స్కై హై మస్కారా కూడా బాగుంటుంది. నేను డైలీ వేర్కి ఇది యూస్ చేస్తా, ఏమన్నా అకేషన్స్కి ఇది యూస్ చేస్తా. అండ్ ఫర్ ద కాజల్ I'll use this kajal from Huda Beauty guys. This one is very nice, చాలా బాగుంటుంది. So next we have this eyebrow pencil from Anastasia Beverly Hills. కానీ నేను టు బి ఆనెస్ట్ ఐబ్రో పెన్సిల్ అసలు యూస్ చేయను. ఐ హ్యావ్ లైక్ ప్రిటీ థిక్ బ్రౌస్. కానీ నా పెళ్ళి నుంచి ఐ చేంజ్డ్. ఐఎమ్ యూజింగ్ ఇట్ బికాస్ ఎంత థిక్ బ్రౌస్ ఉన్నా యూ హ్యావ్ టు లైక్ కీప్ దమ్ డిఫైన్డ్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. So that's all guys. I really don't have much opika to show you everything else. Skin care ఏం చూపించట్లేదు బికాస్ నేను ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఏం ఫాలో అవ్వట్లేదు అట్ ద మూమెంట్. సో నేను సగం చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లా. సో నేను స్కిన్ కేర్ అంతా స్కిప్ చేసేస్తున్నా. అండ్ యా, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు నా వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు కాదు గైస్, చూసి ఉంటే చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ సూపర్ టైర్డ్, బట్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో బికాస్ నాకు చాలా DMs వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు చూపించండి, మాకు హెల్ప్ అవుతుందని. నేను ఎప్పుడో ఈ మేకప్ హాల్ చేద్దామని ఎప్పటి నుంచో నాకు ప్లాన్ ఉంది, బట్ టు బి ఆనెస్ట్ ఇట్ నెవర్ రియలీ వర్క్డ్ అవుట్. ఇప్పుడు నేను ఎలాగో ప్యాక్ చేస్తున్నాను కదా అని ఐ థాట్ లైక్ షేరింగ్ విత్ యూ గైస్. సో రియలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్. Bye.